బాగా పడ్డాయి, బాగా భారీ వర్షాలు పడ్డాయి. మరి ఏమన్నా సరఫరా అవుతుందా జనాలకు? ఉత్తదేనా? ఏం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంక్షేమ ప్రజలకు ఏరుతున్నాయి. ప్రతిపక్షములు మస్తు ఆరుపడే వాస్తవంగా మంచి ప్రభుత్వమే, మంచి పరిపాలన ఉంది. గత 10 సంవత్సరాలు ఒక్క బియ్యం కాడియలే, కానీ ఈసారి మొత్తం గ్రామాలల్లో ప్రతి ఒక్కరికి బియ్యం కార్డులు వచ్చినాయి. సన్న బియ్యం కూడా ధనవంతులు తినే బియ్యం బీద వాళ్ళకు ప్రభుత్వం ఇస్తుంది, మంచి ప్రభుత్వమే. ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఏ ఊర్లో పోయినా గత 16 సంవత్సరాలకి ఇండ్లు లేవు. 16 ఇలా ఏ ఊర్లో పోయినా ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పనులు నడుస్తున్నాయి. 15 రోజుల్లో బిల్లు పడుతున్నాయి. గొప్పతనం ఏంటంటే 15 రోజులకు ఒకసారి ఇందిరమ్మ ఇండ్లు బిల్లు పడుతున్నాయి. మంచిగా ఉంది. రైతు భరోసా కూడా 9 రోజులలో 9,000 కోట్లు చిన్న విషయం కాదు. మంచి రుణమాఫీ 21 ప్రభుత్వమే ఉంది. మంచి లోకల్ బాడీ ఎన్నికలు తప్పకుండా ఇక్కడ అందరు కాంగ్రెస్కి ఇస్తారు. అంతేనా? అయితే నడుస్తుంది కుసకుస. ఇప్పుడు కాంగ్రెస్ కు పోటీ ఇవ్వాలంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఇస్తారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఇస్తారు. అంత బాగానే ఉంది కదా. మీ దగ్గర పిరా కేఆర్కే కాలనీ ఎక్కడ మీకు మరాఠా హిందీ 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 కోళ్ళావా? తెలుగు రాదు పిరా? వస్తాయి కదా. అదే మరి నీకు జిమ్మ ఎటు కొట్లాడుతుంది రేపు కథ మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది. కాంగ్రెస్ 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 ఇందిరమ్మ ఇల్లు చిండు కదా రేవంత్ రెడ్డి. 12 సార్లు ఉండి ఏమి ఇచ్చిండు కేసీఆర్? ఇల్లు అయితే ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి. గాడి మలుపుతున్నావు అయితే. మొత్తం 8 నంబర్ నుంచి కేఆర్కే కాలనీ కాంగ్రెస్ గెలిపోతాడు. ఎటు పోతున్నావు మగోనివి? మరి అంతా మంచిగా కానా పీనా తెలంగాణ నీకు తెలియదు. మరి తాతకి ఏమైనా ఉందా? ఉత్తదేనా? తాతకుండదే, మేము పెద్దలకు ఉంటేనే మాకుండా కూర్చుందా నిమ్మలంగా? కుక్కుందాం. కానీ నాకు నిమ్మలం లేకుండా ఉంది తాత. హైదరాబాద్ లో ఏం నడుస్తుంది ఏం కథ అని నాకు తెలవాలగా. మరి ఏమయ్యా ఇదే ఇక ఆదిలాబాద్ లో నడిచేది ఏముంది, మరి కొద్దిగా ఉంటాయి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. ఇక ఇప్పుడు గుసగుస జనాల గుసగుస ఎటు మలుతుంది? ఇక జనాల గుసగుసనైతే కాంగ్రెస్ ప్లస్ బీజేపీ అంటుండ్రు, రెండే నడుస్తున్నాయి. ఇక మూడోదైతే లేనే లేదు. ఇక అయిపోయింది. టీఆర్ఎస్ అయితే అయిపోయింది. వాళ్ళ చెల్లె ఇక పన్నట్లనే కానీ ఇంటికాడ బిడ్డనే పక్కకు నెట్టినాక ఇంకేముంటది. ఇక అయ్యా అయ్యా ఆల ఇట్లే సక్కి లేదు. ఇక వీళ్ళు ఉద్దారకం చేస్తారు అని అక్కడికి వచ్చిందా ముచ్చట? వచ్చింది అయ్యా, ఆడికి వచ్చింది. రామ రామ కవిత కవిత ఎంత పని చేసి కవిత మీ ఇంట్లో సక్కిలేంది ఇటు బయటకు వచ్చి ఏం ఉద్దారకం చేస్తారు అనే కాడికి వచ్చింది ముచ్చట. కాడికి వచ్చింది, నువ్వు అన్న కాడికి వచ్చిందా? అబ్బా నీ పేరు ఏం పేరు పిల్లగా? ఊషానే. ఊషన్న, నీకు జిమ్మ ఎటు కొట్లాడుతుంది తాతో? జిమ్మనా? నా జిమ్మ ఇప్పుడు చూసి చెప్తాం. ఇక ఇప్పటికైతే కాంగ్రెస్ బీజేపీ అంటారు. అది రెండింటి మధ్యనే ఉంటుందా పోటీ? రెండే ఉంటాయి. దా ఓ పిరా. ఏ ఊరు పిరా? ఇదే ఊరు ఆదిలాబాద్. ఏ పని చేస్తావు బొగోరు? నేను మేస్త్రిని. మేస్త్రి పని చేస్తావు, అందుకనే గచ్చుకునేది. చెప్తా మరి ఇక ఆదిలాబాద్లో ఏ పార్టీ గచ్చుకుంది? పార్టీ అయితే టీఆర్ఎస్ మంచిగా ఉండే. మరి అది మొత్తం పండుకున్నాడు కానీ మరి పండుకోలే.